హలో పిల్లలు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. లాస్ట్ పాడ్కాస్ట్లో సంజీవకము దమనకుడికి చెప్పినటువంటి సింహం ఒంటె కథ విన్నాం కదా. అప్పుడు సింహం ఒంటె కథ విన్న దమనకుడు ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడు చెప్తున్నా అదే. మిత్రమా, దుష్ట పరిజనం ఉన్న రాజు అలాంటి రాజును సేవించడం వలన మనకు ముప్పు తప్పదు. కానీ పింగళుడు పుట్టుకతోనే చాలా క్రూరుడు. పైగా అతడు నీకంటే ధైర్యవంతుడు, బలవంతుడు కూడా. అటువంటి వాడిని జయించడానికి ఆవేశం కాదు, ఆలోచన కావాలి. కండబలం బదులుగా బుద్ధిబలం వినియోగించాలి. దుష్టుల సాంగత్యం ఉన్న ఒక సింహం, అంటే దుష్టులు ఫ్రెండ్స్గా ఉన్నటువంటి ఒక సింహము నుంచి తప్పించుకున్నటువంటి ఒక వడ్రంగి కథ చెప్తాను విను అంటూ సంజీవకమునకు దమనకము వడ్రంగి సింహం కథ అని చెప్పింది. ఇప్పుడు దమనకుడు చెప్పిన వడ్రంగి సింహం కథ నేను చెప్తున్నా వినండి. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. దానికి ఒకనాడు ఒక వడ్రంగి తారసపడ్డాడు. వడ్రంగి అంటే వుడ్ కట్టర్. అతడు సింహాన్ని చూడగానే భయపడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది చూసిన సింహం, భయపడకు, నిన్నేమీ చెయ్యను అంటూ హామీ ఇచ్చింది. ఆనాటి నుంచి సింహం వడ్రంగి మిత్రులయ్యారు. ప్రతిరోజు కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసేవారు. ఆ సింహానికి ఒక కాకి, నక్క మంత్రులు. ఆ రెండింటికి వడ్రంగి తనకు మిత్రుడైన విషయం చెప్పింది సింహం. ఆ రెండు వడ్రంగిని తమకు కూడా పరిచయం చేయమని కోరాయి. సరేనని సింహం ఒకరోజు వాళ్ళిద్దరిని వెంటబెట్టుకొని వచ్చింది. కానీ సింహం దాని వెంట వస్తున్న కాకి, నక్కను చూసి వడ్రంగి మళ్ళీ చెట్టుపైకి చేరుకున్నాడు. ఏ మిత్రమా, అలా చెట్టు ఎక్కావు అని వడ్రంగిని అడిగింది సింహం. మిత్రమా, నిన్ను చూసి కాదు, నీ వెంట ఉన్న వారిని చూసి. పుట్టుకతో క్రూరబుద్ధి కలిగిన దానివైనా ఆకలి వేసినప్పుడే నువ్వు వేటాడుతావు. కానీ నీ వెంట ఉన్న నక్క పుట్టుకతో జిత్తుల మారి అవసరమున్నా లేకున్నా ఎదుటివారికి చేటు చేయడం దాని పని. కాకి దొంగ బుద్ధి కలది. అటువంటి వారితో నీవు సావాసం చేస్తే ఆ సావాస దోషం వల్ల ఆ బుద్ధులు నీకు వస్తాయి అని అన్నాడు. తెలిసి రోట్లో తలదూర్చడం మూర్ఖత్వం అవుతుంది. నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు, పో అంటూ కసరుకున్నాడు. ఆ మాటలకు సింహం తల వంచుకొని వెళ్ళిపోయింది. ఈ కథలో సింహము మంచిదే. సింహం అప్పుడు వడ్రంగిని ఏమీ అనలేదు. కానీ సింహముతో ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుష్టులు అని అనుకున్నాడు. అందుకే మనము ఎలాంటి వాళ్ళమో మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి చెప్తారు. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అయితే మనము మంచి వాళ్ళమనే అనుకుంటారు సమాజంలో. అదే మనము చెడ్డవాళ్ళతో తిరుగుతున్నాం అనుకో, మనల్ని కూడా చెడ్డవాడుగానే అనుకుంటారు. దమనకుడు సంజీవకమునకు ఈ కథ చెప్పి దుష్టులతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, అంటే దుష్టుల సాంగత్యము, చెప్పుడు మాటలు వినే నైజము ఉన్న రాజుకు సేవకుడిగా ఉండడం కంటే శత్రువై పోరాడి చావటం మేలు. బలవంతుణ్ణి ఎప్పుడూ బుద్ధిబలంతోనే జయించాలి. సముద్రమంతటి దానిని అల్పమైన ఒక పక్షి ఉపాయంతోనే జయించింది. ఆ కథను చెబుతాను విను అని దమనకుడు చెప్పిన పక్షి సముద్రం కథ నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.